ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద మాట్లాడేందుకు మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. కవిత గారు పార్టీ అంటే సస్పెండ్ చేయడానికి ముందు ఆమె సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు మీరు ఇవన్నింటిని? అంటే ఎమోషన్ అనేది ఉంటుందమ్మా ఎవరికైనా. నేను మీడియాలోనే చెప్పాను, ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు అయితే చాలా అభ్యంతరకరం. ఇప్పుడు ఆమె తండ్రి విషయంలో, వాళ్ళ అన్న విషయంలో, వాళ్ళ బావ విషయంలో ఏదైనా మాట్లాడవచ్చు, కానీ కాళేశ్వరంతో లింక్ పెట్టింది కదా, అది నాకు కోపం తెప్పించింది. మీకు తెలుసు, నేను చాలా ఛానళ్ళల్లో అసలు కాళేశ్వరం గురించి ఈవెన్ జయప్రకాష్ నారాయణ కానీ, మా కోదండరామ్ సార్ కానీ, హరగోపాల్ సార్ కానీ, ఈవెన్ పాశం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు నాకు చాలా సన్నిహితులు. అయినా నేను టాలరేట్ చేయలేదు. వాళ్ళంటే గౌరవం కూడా ఉంది. ఆకునూరు మురళి లాంటి వాళ్ళు, నేను ఎవరిని వదిలిపెట్టలేదు అమ్మ, ఎవరిని స్పేర్ చేయలేదు. కాళేశ్వరం మీద ఎవరైనా అర్థం చేసుకోకుండా నోరు జారిలంటే తోడుకలు తీస్తానే పదం కూడా వాడినే నేను. అవమానకరంగా కూడా నేను మాట్లాడినా. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ను అర్థం చేసుకుంటలేరు. కనీసం కూర్చొని మాట్లాడదామంటే కూడా వాళ్ళకి నేర్చుకుందామనే ఓపిక కూడా లేదు. వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ రంగాలలో మేధావులు. కానీ నీళ్ళ గురించి నీకేం తెలియదు, నువ్వు ఎందుకు కాళేశ్వరం గురించి మాట్లాడతావు? నీళ్ళ గురించి రాజకీయాలలో అన్ని విషయాల గురించి అవగాహన వచ్చినట్టుగా నీళ్ళ గురించి అస్సలు రాదు. ఇది ఒక వైద్య శాస్త్రం లాంటిది. శరీరంలోని కాలేయం కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, గుండె కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది కదా. కాళేశ్వరం విషయంలో తను మాట్లాడిన మాటలు తప్పు అంటున్నారా మీరు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎప్పుడైతే ఆమె చెప్పిందో అది 100% తప్పు. అది బావ చేయలేదు, వాళ్ళ నాన్న చేయలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు పార్టీలల్లో రాజకీయ నాయకులు డబ్బు సంపాదిస్తే అది అవినీతి పరంగానే వచ్చిందని ఎట్లా చెప్తాం? ఇదే కవిత గారి మీద అటువంటి విమర్శ లిక్కర్ విషయంలో వచ్చింది. అందరికంటే ముందు మీడియా పోయి ఆమె డిఫెండ్ చేసింది నేను. ఎందుకంటే ఆమె లిక్కర్లో ఆమెకు పైసలు వచ్చినాయి అంటే ఆమె లిక్కర్ల పైసలు వచ్చినాయా లేదా అనేది కోర్టు తెలుస్తుంది, విచారణ జరుగుతూ ఉంది. నా వరకు నాకు ఆత్మసాక్షిగా ఆమె అటువంటి కరప్షన్ చేయదు. ఎందుకంటే ఆమెకు చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు. కేసీఆర్ గారే చెప్పారు, మీరు ఈ ప్రభుత్వ స్కామ్స్లలో ఉండకండి కానీ మీరు బిజినెస్లు చేసుకోవచ్చు అని చెప్పారు. చట్ట ప్రకారం బిజినెస్లు చేసుకోండి అని చెప్పారు. ఆమెకు కాస్మెటిక్స్ బిజినెస్ ఉండే. కాస్మెటిక్స్ బిజినెస్ తప్పు కాదు కదా, ఆమె చాలా పెద్ద ఎత్తున చేసింది. అది సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉండే, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండే, ల్యాండ్స్ కొనడం అమ్మడం లాంటివి ఉండే. కొన్నప్పుడు ₹1,00,000 అమ్మినప్పుడు ₹1,00,00,000 కూడా అయింది. ఆ క్రమంగా వాళ్ళు ఇన్కమ్ పెంచుకున్నారు. నా కళ్ళ ముందర పెరిగారు వీళ్ళు. అన్నిటికీ అవినీతితో ముడిపెడితే ఎట్లా? అవినీతి లేదని నేను అన్నా. ఇప్పుడు అవినీతిని ఎవరు పట్టుకోవాలి? ఏసీబీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి నిజంగానే కంప్లైంట్స్ పోయి వాళ్ళు విచారణ జరిగినప్పుడు వాళ్ళ అవినీతి వెల్లడైతే ఎవరు కాదన్నారు. సిబిఐ విచారణ చేయడాన్ని ఎవరు వద్దన్నారు. కాకపోతే కక్షపూరితంగా అక్కడ అవినీతి ఉన్నదని ఎవరు చెప్పకపోయినా కూడా కక్షపూరితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు అనే దాని మీద విమర్శించాం. వెతికి మేము దోషులను పట్టుకుంటామంటే ఎవరు వద్దన్నారు. కానీ నీ పీసీకోస్ దానిలో అవినీతి గురించి మాట్లాడలే, నీ ఎన్డీఎస్ఏ దానిలో అవినీతి గురించి మాట్లాడలే, అయినా నువ్వు సిబిఐ వేస్తున్నావు అంటే దురుద్దేశంతోనే వేస్తున్నావు. ఓ పక్కన మేమంతా కూడా అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే దాన్ని ఆమె సర్టిఫై చేశారు, సమర్థించింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఆ అవినీతి హరీష్ రావు గారు చేసి మా నాన్న మీద మరక అంటిస్తున్నాడు అని చెప్పి నాన్న మీద ఆవేదనతోనే మాట్లాడినట్టుగా మాట్లాడింది. తప్పేం లేదు. కానీ అవినీతి ఉందని నువ్వెందుకు సర్టిఫై చేస్తున్నావు? నేను కాళేశ్వరం అనే పదం వచ్చినందుకు కవిత మీద నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆ పదం ఆమె తీయకపోతే అది నాకు సంబంధం లేని అంశం. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ కదా, నాకెందుకమ్మా? నేనేమన్నా పార్టీ కేర్ టేకర్నా? లేకపోతే ఇవాళ ఉన్న తెలంగాణ పరిస్థితులలో ఆ పార్టీ రిలవెంట్ అని చెప్తున్నా తప్ప ఇప్పుడు నాకేం సంబంధం లేదు ఆ పార్టీతో. తర్వాత ఆమె ఇంకా చాలా వాళ్ళ జాగృతి కార్యకర్తలు ప్యాకేజ్ తీసుకుంటామని. ఇప్పుడు ఈ రోజు వరకు 2001 నుంచి ఎన్నడూ ఒక మీడియా పర్సన్కి నేను టీ తాగిచ్చిన సందర్భం కూడా లేదు. ఏనాడు ₹1 వాళ్ళకి ఇవ్వలే. అయినా కూడా తెలంగాణ మీద నాకున్న ఆ పట్టు, ప్రతి అంశం మీద నేను మాట్లాడగలుగుతా. నేను మేధావినని ఎన్నడూ చెప్పుకోలేదమ్మా, నేను ఎక్కడ చెప్పుకోలే. మాకు అటువంటి పదం మీద కూడా మాకు విశ్వాసం లేదు. ఎందుకంటే ఎవరు మేధావులు కారు, అందరూ విద్యార్థులే. నిత్య విద్యార్థిని నేను. మీరు నా కారులో చూస్తే 10 పుస్తకాలు ఉంటాయి. నేను ఎక్కడ పోయినా పుస్తకం చదువుతుంటాను. నేను పుస్తకం చదవడం కోసం నేను డ్రైవింగ్ నేర్చుకోలేదు.
30 ఏళ్ల కింద కారు కొన్నా, డ్రైవింగ్ నేర్చుకోవాలి నేను వద్దాను. ఎందుకంటే డ్రైవర్ కారు నడిపేటప్పుడు ఒక పుస్తకంలో 10 పేజీలు చదవచ్చు కదా. అంటే ఇప్పుడు నాకు అప్పు ఇప్పుడు 1,20,00,000 రూపాయలు అప్పు ఉంది, వాళ్ళకి పంపించమంటే పంపిస్తా కవిత గారికి మొత్తం డీటెయిల్స్. నేను ఈఎంఐస్ 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. దానికోసం నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ప్రకాష్ అన్న ఇంత చిన్న బిజినెస్ చేస్తున్నాడా, ఛాయలు గ్రీన్ టీలు అమ్ముతున్నానమ్మా నేను. స్కాములు చేస్తే నాకు ఎందుకమ్మా. కానీ ఇప్పుడు తను మాట్లాడుతున్న మాటలు నిజంగా తెలంగాణ సమాజం మీద ప్రభావం చూపిస్తాయా సార్? అంటే ఇప్పుడు నేను లోతుల్లోకి పోను, కానీ ఇప్పుడు ఒక గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఆ హుందాతనాన్ని పోగొట్టుకోవద్దమ్మా. వాళ్ళు ఏం మాట్లాడినా అది ప్రజల లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాసినవి చింపేయచ్చు, మీడియా ముందు మాట్లాడినా వెనక్కి తీసుకోలేము. ఎవరేం మాట్లాడినా నేను కూడా ఎమోషనల్ అప్పుడప్పుడు ఏదో ఒకటి అంటుంటా. ఆమె విషయంలో నేనేమి నిందాపూర్వకంగా మాట్లాడలేదమ్మా. ఆమె కుటుంబ చరిత్రలో జరిగిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన గురించి అది కూడా పొలైట్గా చెప్పాను నేను. ఎక్కడ కూడా ఆమెను అవమానపరిచే విధంగా మాట్లాడలే, ఆ కుటుంబానికి ఒక తప్పు వచ్చే విధంగా నేను మాట్లాడలేదు. దాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. బట్ నేను జనరల్గా ఎమోషనల్ గాను అయినా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడా. కానీ ఆ రోజు ఏదో ఆమె ఎమోషన్ అయినట్టే నేను కూడా కొంచెం ఎమోషన్ అయ్యి ఒక ఛానల్లో అతను పట్టి అడుగుతూ ఉంటే అది కూడా నేను పైనే చెప్పా. దాని లోతుల్లోకి పోలే. ఆమెకు ఎటువంటి చెడు పేరు వచ్చే విధంగా కూడా నేను మాట్లాడలే. నేను ఇవాళ ఏదో వాళ్ళు నా మీద దాడి చేస్తున్నందుకు మాట్లాడట్లేదు. ఎప్పుడు కూడా నా మాటలల్లో ఆ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా తీసుకోవడాన్ని నేనేమి దాన్ని పట్టించుకోను, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా. కానీ ఒక గొప్ప నాయకురాలుగా ఆమె ఎదగాలనుకున్నప్పుడు ఎక్కడ హుందాతనాన్ని పోగొట్టుకోవద్దు. తర్వాత ఎక్కడ కూడా అవతలి వ్యక్తి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. రాజకీయాలలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఈ శాశ్వత శత్రువులను సంపాదించుకోవడం అవుతుంది వ్యక్తిగతంగా దాడి చేస్తే. ఇప్పుడు ఆ రకమైన నిందాపూర్వకమైన ప్రయోగాలు మీడియా సాక్షిగా చేసి ప్రజల లోపల ఇట్లా చేసినందువల్ల వాళ్ళ మనసులో ఎప్పటికీ ఆ బాధ అది ఉంటుంది, ఆ దుఃఖం ఉంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఇంకొక పొలిటికల్ పార్టీ వచ్చే స్పేస్ ఉందా సార్? స్పేస్ కనిపిస్తుందా? అంటే పెట్టరా అనేది సెకండరీ అయితే అసలు ఆ స్పేస్ ఉందా తెలంగాణలో? అంటే స్పేస్ కొంతమందికి ఏమో ఆలోచిస్తే గత అనుభవాల కోణంలో నుంచి చూస్తే అర్థమవుతుంది. కొందరు అది అర్థం కాక పెట్టి చేయగాల్చుకుంటారు. ఇట్లా చేయగాల్చుకున్న వాళ్ళ వల్ల చిరంజీవి ఉన్నాడు, దేవేందర్ గౌడ్ ఉన్నాడు, మరి చెన్నారెడ్డి ఉన్నాడు. మరి చెన్నారెడ్డి అయితే 3 సార్లు చేయగాల్చుకున్నాడు. ఇట్లా యోధులు ఉన్నారు గతంలో పార్టీలు పెట్టి ఆ పార్టీలు క్లిక్ కాక. ఒక 50 మంది నుంచి 60 మంది పెద్ద నాయకులు పార్టీలు పెట్టి నిలబడలేకపోయారు. నిలబడ్డది ఇద్దరు, ఒకరు కేసీఆర్, ఒకరు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు నిలబడడానికేమో తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది నినాదమైంది ఆ రోజు. కాంగ్రెస్కు ఎదురు లేకుండే. వాళ్ళు చేసే అవమానాలు ఇవన్నీ కూడా ఆయన దాన్ని ఉపయోగించుకొని, అయితే ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తి కాబట్టి ప్రజలందరికీ ఒక ఆరాధ్య దైవంగా, రాత్రిపూట కృష్ణుడు అంటే ఆయనే కంట్లో కనబడేవాడు. ఎవరైనా బాధల్లో ఉండి దేవుని దండం పెట్టుకోవాలని కళ్ళు మూసుకుంటే రాముని రూపంలో ఆయనే కనబడేవాడు. కాబట్టి ఆయనకున్న ఆ వ్యక్తిగత ఆరాధనా భావం ప్రజల్లో ఏదైతే ఉండేనో అది ప్లస్ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, ఆ రెండు ఆయనకు తోడైనాయి. కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా ఎన్టీ రామారావుకున్న అది లేదు. అంతా ఆయనలాగా ఈయనను అందరు గుర్తుపట్టారు, ఆయన గురించి ఎవరికి తెలియదు. కానీ నినాదం అనేది ఆయన కొండంత అండగా ఉపయోగపడ్డది. ఈ నినాదం ఒక్కటి ఉండడం వల్ల బీఆర్ఎస్ లేవలేదమ్మా. అక్కడ జరిగిన ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఒక్కొక్క జిల్లాలో 100ల కొద్దీ, తర్వాత ఆకలి చావులు, తర్వాత వలసలు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి, వాటితో పాటుగా ఎన్కౌంటర్స్, తీవ్రమైన కరువు పరిస్థితులు, ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా చేపట్టిన విద్యుత్ సంస్కరణలు, రైతుల తిరుగుబాట్లు, బషీర్బాగ్ కాల్పులు, అంటే బతకలేని పరిస్థితి తెలంగాణలో వచ్చింది అనే భావన కేసీఆర్ గారికి బలాన్ని చేకూర్చింది. మరి అట్లా తెలంగాణ కోసం తెలంగాణ నినాదం ఉంటే చాలు, ఎవరైనా పార్టీ పెట్టి ముందు తీసుకుపోవచ్చు అనుకుంటే ఇందిరారెడ్డి గారు కేసీఆర్ గారి కంటే 2 years ముందు పెట్టారు పార్టీ. మరి ఏమైంది? బీజేపీ ఒక్కొక్కటి 2 రాష్ట్రాలని 3 ఏళ్ల ముందు నినాదం ఇచ్చింది. మరి ఏమైంది? ఉద్యమం ఎందుకు లేదు?
అంటే ఆనాడు ఉన్న పర్టికులర్ పరిస్థితులలో కేసీఆర్ గారి వ్యూహం ఎత్తుగడలు కూడా బాగా పనిచేసినాయి. ఎలక్షన్ టైంలో, లోకల్ బాడీస్ ఎలక్షన్ టైంలో ఆయన పోవాలి ఉద్యమానికి అని తీసుకున్న నిర్ణయమే ఆ రోజు చాలా ఉపయోగపడ్డది. అంటే ఇవన్నిటిని వదిలేసి నేను లీడర్ను, నన్ను అందరు గుర్తుపడతారు, నా దగ్గర డబ్బు ఉందని నేనో ఇంకోరో అట్లా ఆలోచించడం అనుకోండి, అది అవుతుందా? అది కాదు కదా. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అతి త్వరలో బహుశా ఈ వారంలోనే ఇన్నయ్య గారితో ఇంకా మిత్రులతో మాట్లాడి ఒక సమిష్టిగా తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేయబోతున్నాం. అలా పార్టీలకు అతీతంగా, ఇది ఏ పార్టీ వాళ్ళు ఉండరల్లా. అస్తిత్వ వేదిక లక్ష్యం ఏంటి అంటే ఓ పార్టీని సమర్థించడం కాదు, ఓ పార్టీని వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు అస్తిత్వ వేదిక పెట్టాలనే అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది అంటే మేడిగడ్డను రిపేర్ చేయట్లేదు, గోదావరి నీళ్లు గలగల పారుతూనే ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 57 సంవత్సరాలు 500 కిలోమీటర్లు బ్యారేజీలు కట్టలేదు. కేసీఆర్ గారు 5 ఏళ్లలో 5 బ్యారేజీలు ఇక్కడ కట్టాడు, సదర్ మాటతో 6 బ్యారేజీలు కట్టాడు. ఈ బ్యారేజీల వల్ల గోదావరి నీళ్ళని ఎక్కడికక్కడ ఆపుకొని మనం పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోయినంటే ఎక్కడ బ్యారేజ్ కట్టినా కూడా ఆ నీళ్ళు అక్కడ ఆగి తెలంగాణకు పనికి వస్తాయి. కాబట్టి బ్యారేజ్ కట్టకపోతే గోదావరి డెల్టాకు అర్ధర్ కాటను ఒక చిన్న పని చేసి ఉంటే అయిపోయేది ఆ రోజుల్లో. ఇదే పోలవరం దగ్గర 100-120 సంవత్సరాల క్రితమే పోలవరం కట్టాలనుకున్నారు. అంతకంటే ముందే అర్ధర్ కాటన్ కనుక తన కట్టే బ్యారేజీకి 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది, 2 టీఎంసీలు పెట్టాడు. ఒకవేళ కనుక ఓ 50 టీఎంసీలో 100 టీఎంసీలో స్టోరేజ్ పెట్టి ఉంటే అనేక సార్లు అది ఫిల్లింగ్ అయ్యి వాళ్ళకి ఆ దౌర్భాగ్యం ఉండకపోవు డెల్టాకు. ఇప్పుడు ఏమైంది, 2 టీఎంసీలతోని 20,000 ఎకరాలు పండుతాయి, కానీ అక్కడ 14 లక్షల ఎకరాల్లో 2 పంటలు వేస్తారు. మరి నీళ్ళు కావాలి కదా, వాళ్ళకి స్టోరేజ్ లేదు. పోలవరం కట్టేదాకా వాళ్ళకి దిక్కు లేదు. అయితే పోలవరము పూర్తయ్యేదాకా మన జలదోపిడీ జరుగుతూనే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే బనకచెర్ల కోసము ఈ మేడిగడ్డను రిపేర్ చేస్తాడు. బనకచెర్ల కోసం కాదు, బనకచెర్లకు నీళ్ళు ఎప్పుడు అవసరమైతే ప్రాజెక్ట్ కట్టినాక, అంటే ఇంకో 5-6 ఏళ్ళు పడుతుంది ఒకవేళ వాళ్ళకి అనుమతులు వచ్చినా కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే తక్షణ అవసరం, పోలవరం అయ్యేదాకా డెల్టాకు నీళ్ళు లేవు. వాళ్ళకి ఎర్లీ క్రాప్స్ జూన్ జూలైలో వాళ్ళు నార్లు పోసుకోవడానికి, నాట్లు వేయడానికి నీళ్లు కావాలి. బట్ గోదావరిలో నీళ్లు స్టార్ట్ అయ్యేది జూలై ఎండింగ్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. కాబట్టి లేట్ అవుతాయి. మనమేమో మే నెల దాకా మనము గేట్లు ఆపుకుంటాం, నీళ్లు పోనీయం కిందికి. ఎండాకాలంలో సన్నగా వస్తుంది గోదావరి నది, ఆ నీళ్ళను మనం వాడుకుంటాం. కింద మనకు ఇంద్రావతిలో వచ్చే నీళ్ళను సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఆపుకుంటాం. మధ్యలో వచ్చే వాగుల నుంచి వచ్చే నీళ్లను సీతారామ దుమ్ముగూడెం దగ్గర ఆపుకుంటాం. కాబట్టి కిందికి నీళ్ళు పోతలేవు, ఒక షెబర్ నీళ్ళు తప్ప వాళ్ళకి వేరే దిక్కులేదు. షెబర్లో కూడా చాలా తక్కువ ఫ్లో ఉంటుంది. ఎక్కువ ఉండేది గోదావరిలో ఇంద్రావతి అండ్ ప్రాణహిత. అంటే 1/3 వాటర్ గోదావరి నదిలో ఈ రెండింటి నుంచే వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డెల్టా నీళ్ళ అవసరాల కోసం మన మేడిగడ్డను రిపేర్ చేయట్లేదు, రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి అటువంటప్పుడు ఇది మన అస్తిత్వ పోరాటంలో భాగంగా ఆ నీళ్ళ కోసం ఫైట్ చేయాలి. అయితే ఇక్కడ అస్తిత్వ వేదిక అవసరం ఏంటి అంటే వివిధ పార్టీలలో ఉన్న తెలంగాణ వాదులు చాలా, ఇప్పుడు అన్ని పార్టీలలో తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు, కోదండరాం సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళని మేము విమర్శించకుండా, సార్ వీటి మీద మీరు పోరాడండి మీ పార్టీలో ఇంటర్నల్గా, వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం, వాళ్ళు చెప్పేది వింటాం, వాళ్ళకు మళ్ళీ మేము చెప్తాం ఇట్లా కాదు ఇట్లా అని. అస్తిత్వాన్ని జరుగుతున్న అన్యాయం మీద వాళ్లకు మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళ ద్వారా దాన్ని సాధించడం. బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే చెప్తాం మేము, దీని మీద మీరు పోరాటం చేయండి, మనకి ఇక్కడ నష్టం జరుగుతూ ఉన్నది. మాకు నమ్మకం ఏంటంటే కనీసం తెలంగాణ కోసం ఏర్పడ్డ పేరు మార్చినా కూడా లీడర్షిప్ మారలేదు, వాళ్ళ ఉద్దేశాలు మారలేదు. కాబట్టి ఉద్యమ ఆకాంక్షలతో ఉన్న వాళ్ళు, పెరిగిన వాళ్ళు, ఇప్పుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత లాంటి వాళ్ళు కానీ ఉద్యమంతో ఎదిగిన వాళ్ళు. వాళ్ళకి అంతకుముందు తెలంగాణ గురించి ఏం తెలుసు, ఉద్యమంలో అడుగుపెట్టి ఉద్యమంతో ఎదిగారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో కొంత మనకు పనికొస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళ మీద మేము ప్రేమ కానీ కోపం కానీ చూపెడతాం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది. ఎమోషన్ ఎందుకైతామమ్మా, మనం నమ్ముకున్న వ్యక్తి ఇట్లా చేసే అనే కోపం కన్నా వేరే ఏమైనా ఉంటుందా? మనకి ఏమన్నా వాళ్ళని అవమానపరిస్తే మనకు వచ్చే లాభం ఏమైనా ఉంటుందా? సరే, అస్తిత్వ వేదిక తరఫున మేము అందరినీ గౌరవిస్తూనే, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూనే, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రజల లోపల కూడా ఒక మూమెంట్ ఆర్గనైజ్ చేస్తాం. ఇంత అన్యాయం జరుగుతుంటే పార్టీలు పట్టించుకోవట్లేదు, మీరైనా ముందు నడవండి, కదలండి, అవేర్నెస్ క్రియేట్ చేసి దీనికోసము ప్రొఫెసర్స్ను, తెలంగాణ ఉద్యమం మొదట్లో ఎట్లయితే విద్యావంతుల వేదిక లాంటి తెలంగాణ కోసం ఏర్పడ్డ సంఘాలు, తెలంగాణ మహాసభ, ఐక్య వేదిక,
ఇట్లాంటివన్నీ మేమే పెట్టాం, నేను ఇన్నయ్య గారే అందులో ప్రధాన పాత్ర. అయితే మళ్ళొకసారి మేము ఆ స్ఫూర్తితోని తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ వేదిక ఒకసారి ఏర్పడ్డదంటే దాని తరఫున మేము మాట్లాడతాం. ఇక వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు, అప్పుడు సమిష్టిగా మాట్లాడతాం. దానికి ఎవరు ప్రెసిడెంట్ ఉండరు, ఎవరు సెక్రటరీ ఉండరు, ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఒక్కొక్క మీటింగ్ ఒకరు కన్వీన్ చేస్తారు. ఆ లీడర్షిప్ కొట్లాటలు కూడా ఏముండవు. అది పొలిటికల్ పార్టీగా మారేది కూడా కాదు అది. కాబట్టి అది త్వరలోనే నేను అందరితో మాట్లాడి సమిష్టి నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దాన్ని అనౌన్స్ చేస్తాం. ఆ రోజే మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా పిలుస్తాం, మీడియాను కూడా పిలుస్తాం, దాని అవసరం ఏందో కూడా చెప్తాం. అయితే ఇక్కడ ఊరికే అనవసరంగా ఆరోపణలు చేయడం కాకుండా ఒక మనిషి యొక్క డెప్త్ ఎంత, ఒక మనిషి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది, కోపం వస్తే ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టవచ్చా? కాబట్టి పార్టీ పెడదామనుకుంటే ఎవరికైనా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ అనుభవాల నుంచి, కొంత అనుభవజ్ఞుల నుంచి చర్చించి చేయొచ్చా లేదా, చేస్తే మనతో వచ్చేవాళ్ళు ఎవరు, ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా? మెయిన్గా పరిస్థితులు 90% కారణమవుతాయి. ఒక 10% తనకున్న ఇమేజ్ కావచ్చు, తనకున్న డబ్బు కావచ్చు, తన పలుకుబడి కావచ్చు, తనకు వెంట ఉన్న వాళ్ళు కావచ్చు. అదే అడుగుతున్నాను, ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, ఇప్పుడు కనిపిస్తున్నాయా తెలంగాణలో? ఇంకొక నేను ఎందుకు డిస్కరేజ్ చేయాలన్నమ్మా? ఆమె పార్టీ పెడితే నేను సంతోషిస్తా, ఆమె లీడర్గా ఎదిగితే ఇంకా సంతోషిస్తా, రేపు ఆమె ముఖ్యమంత్రి అయితే కూడా నేను సంతోషిస్తా. నాకేం చెప్పు, నాకు కావాల్సింది ఎవరు ముఖ్యమంత్రి అవడం అనేది కాదు, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తున్నామా లేదా. నా కోణం తెలంగాణ, నా బాధ ప్రజల బాధ అంతే. నాకు ప్రజల మీద కోపం వచ్చినప్పుడు తిడతా, ప్రజల మీద ప్రేమ వచ్చినప్పుడు పొగుడుతా. ప్రజలే నాకు ప్రాణం. కాళోజీ నా గొడవ అనేది చెప్పాడు, ప్రజల గొడవే నా గొడవ అన్నాడు ఆయన. మేమంతా కాళోజీ శిష్యులం, మేము జయశంకర్ శిష్యులం. మేము కేసీఆర్ అంటే అభిమానిస్తాం, కానీ కేసీఆర్కు లాయల్గా ఉండేవాడిని కాదు నేను, ఎన్నడూ కూడా లేను. నేను ఆయనకు కూడా చెప్పాను, నేను తెలంగాణకు లాయల్ సార్, నేను మీకు లాయల్ కాదని చెప్పాను. ఆయనకు లాయల్గా ఉండదలుచుకుంటే నేను బయటకు ఎందుకు వెళ్తా, ఆయన ఇచ్చిన ఎమ్మెల్సీ ఎందుకు వద్దంట? ఎన్నడో మంత్రి అయ్యేవాడిని నేను. ఆయనకు లాయల్గా నేను ఉండుంటే ఎన్నడో మంత్రి అయ్యేవాడిని. నేను ఆయనను ఎన్నోసార్లు ఆయనతో విమర్శించాను. పర్సనల్గా రూమ్లో కూర్చొని ఎదురు కూడా తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. మీడియా సాక్షి కూడా చాలాసార్లు నేను చెప్పాను. కాబట్టి నా తెలంగాణ వాదం, తెలంగాణ వాదానికి అందరూ అవసరమే. రేపు కవిత గారు పార్టీ పెడితే ఒక బలమైన ప్రతిపక్ష నాయకురాలు అవుతుంది కావచ్చు, లేదా ఆమెకి ఇంకా అదృష్టం బాగుండి క్యాడర్ బాగా వస్తే ఆమె ముఖ్యమంత్రి అవుతుంది కావచ్చు. ఎవరిని మనం ఎందుకు డిస్కరేజ్ చేయాలి? కాబట్టి ఆమె పార్టీ పెట్టాలనుకుంటే అది ఆమె ఇష్టం. పరిస్థితి బాగుందా లేదా అంటే నాకుండే అవగాహన వేరు, ఆమెకుండే అవగాహన వేరు. ఇవాళ నేను వద్దన్నా ఆమె ఆగదు, నేను కావాలన్నా ఆమె పెట్టదు. కాబట్టి నేను పార్టీ పెడదాం అనుకున్నప్పుడు మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తా. ఇవాళ పరిస్థితి అనుకూలంగా ఉందా సార్ అంటే నేను అప్పుడు చెప్పగలుగుతా. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.